రవి ఎంతో సరదాగా ఆడుకునే పిల్లాడు. కాని పాపం అతనికి ఒక చిన్న చెడ్డ అలవాటు ఉండేది. తోటి పిల్లల పెన్నులు, రబ్బర్లు, చాక్లెట్లు వాళ్ళకి తెలియకుండా తీసుకునేవాడు. ఒకరోజు ఏమైందంటే, ఎవరూ చూడని సమయంలో తన స్నేహితుడు అర్జున్కు వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చిన ఎంతో అందమైన, అద్భుతమైన నీలం రంగు కారు బొమ్మల పెన్సిల్ బాక్స్ను రవి దొంగిలించాడు. రెండవది, ఇక్కడే అసలు కథ మొదలైంది. తన అందమైన పెన్సిల్ బాక్స్ కనిపించకపోయేసరికి పాపం అర్జున్ వెక్కి వెక్కి ఏడ్చాడు. తన స్నేహితుడి కన్నీళ్లు చూసిన రవికి అబ్బా, గుండె చెరువైంది తెలుసా. దొంగతనం వల్ల ఎదుటివారు ఎంతలా బాధపడతారో అతనికి అప్పుడే అర్థమైంది. ఇక ఆ రాత్రి రవికి అస్సలు నిద్రపట్టలేదు. తాను చేసిన తప్పుకు ఎంతో బాధపడ్డాడు. చివరిగా మరుసటి రోజు ఉదయం రవి ఎంతో ధైర్యం తెచ్చుకుని అర్జున్ దగ్గరికి వెళ్లాడు. నన్ను క్షమించు మిత్రమా అని చెప్పి ఆ పెన్సిల్ బాక్స్ను తిరిగిచ్చేశాడు. చూసారా, ఇలా భయపడకుండా నిజం చెప్పినందుకు ఉపాధ్యాయుడు రవిని ఎంతో మెచ్చుకున్నాడు. అప్పటినుండి రవి దొంగతనం పూర్తిగా మానేసి తరగతిలో అందరికీ ఎంతో ఇష్టమైన నిజాయితీపరుడుగా మారిపోయాడు. మన తప్పులను సరిదిద్దుకుని సరైన మార్గాన్ని ఎంచుకోడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని ఈ కథ మనకు నేర్పుతుంది.